నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. డీప్ ఫ్రై. ముందుగా మనం వేడి నీళ్ళు పెట్టుకుని పొయ్యి మీద దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకుని నీళ్ళు మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని దాంట్లో వేసుకుని ఒక్క పొంగు వచ్చేదాకా ఉంచి పైకి తీసేసుకోవాలి వాటర్లోంచి. అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుని అప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఈ ఫ్రై సాంబార్లోకి కానీ, పప్పులోకి కానీ, చారులో కన్నా నంచుకోవడానికి చాలా బాగుంటుంది టేస్ట్. ఒక పొంగు వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుని నీళ్ళన్నీ వాడదేవేసి పక్కన పెట్టుకుని వేరే గిన్నెలో వేసేసుకుని దాంట్లో కార్న్ఫ్లవర్, ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్, ఒక 3 స్పూన్లు 3 స్పూన్లు వరిపిండి, అదే బియ్యపు పిండి అనమాట. 2 స్పూన్లు కార్న్ఫ్లవర్, 3 స్పూన్లు వరిపిండి వేసుకుని కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుని మనకి ఏ కలర్ కావాలితే ఆ కలర్ వేసుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్ వేస్తున్నాను. వరిపిండి వేస్తున్నాను అనమాట. స్పూన్ తోటి అయితే మీకు 3 స్పూన్లు, నేను పెద్దదంతా వేస్తున్నాను పెద్ద గరిటెతో. 3 స్పూన్లు వరిపిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లవర్, కారం ఒక 2 స్పూన్లు కారం, టేస్ట్ తగ్గ సాల్టు, కొంచెం ఫుడ్ కలర్ రెడ్ కలర్ వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కొంచెం గరం మసాలా పౌడరు, దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూను, నేనైతే వేయలేదు, వేసుకుంటే బాగుంటుంది అనమాట. అన్నీ వేసేసుకుని కొంచెం కలిపేసుకుని మనకి వెంటనే వేసేసుకోవచ్చు, అవసరం లేదు. ఎందుకంటే బాయిల్ చేసాం కనుక కాలీఫ్లవర్ని వెంటనే వేసేసుకోవచ్చు. కలిపేసుకుని మనకు టైం ఉంటే ఒక 10-15 నిమిషాలు నానిన తర్వాత వేసుకోవచ్చు, లేకపోతే అలాగన్నా వేసేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని అవన్నీ కలిపేసిన తర్వాత చెమ్మ సరిపోకపోతే దాంట్లో తడిగాన కొంచెం వాటర్ జల్లి కలుపుకోవడం. ఎక్కువ వాటర్ పోస్తే పలుచగా అయిపోతుంది. లైట్గా వేసుకుని కలుపుకోవడం. అన్నీ కలిపేసుకుని ఇలా పక్కన పెట్టుకుని టైం ఉంటే ఒక 15 నిమిషాలు నాననివ్వచ్చు, లేకపోతే వెంటనే వేసేసుకో. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేయించేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోతుంది. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుంటే లాస్ట్లో బాగుంటుంది. మన ఉత్తిని కూడా తినవచ్చు, ఉత్తి నూటిని తినవచ్చు పిల్లలు. డీప్ ఫ్రై టేస్ట్ పడలేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అన్నీ అలా వేసేసుకుని ఫ్రై చేసుకుని మన లాస్ట్ వేలో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకుని డెకరేట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అయిపోయింది, మళ్ళీ ఇంకోటి వేసేసుకున్నాం. అన్నీ ఇలాగే వేయించుకుని సర్వ్ చేసుకోవడం. మన ఈ కాంబినేషన్తో ఉన్న పప్పులో కంటే సాంబార్లోకి పప్పులోకి బాగుంటాయి, చారులో కూడా బాగుంటాయి. తినే వాళ్ళ టేస్ట్ని బట్టి వేగిపోయాను నేను.
ఎంతో టేస్టీగా రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్